వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్ అనేది అమలు కాబోతున్నాయండి. అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి, సో దానికి సంబంధించి మనం ఎలా చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ విడుదలయ్యింది. సో ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అమలు కాబోయే రూల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ అమల్లోకి 5 కీలక మార్పులు మీ పర్స్పై వీటి ప్రభావం ఎక్కువైతే చూపుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే మనకు జనవరి నెల నుండి ఈ రూల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. మన దేశంలో మాసం మారిన ప్రతిసారి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు ప్రజల డబ్బుపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది కాబట్టి డబ్బుకు సంబంధించిన మరికొన్ని ఎక్కువ రూల్స్ అయితే మారాయి. జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ కొత్త మార్పులు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిన్న మొత్తాల పొదుపుదారుల వడ్డీకి సంబంధించిన ప్రయోజనము, చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వము ఇటీవలే సమీక్షించింది. సుకన్య సమృద్ధి యోజన అనగా మనకు SSY 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్తగా వడ్డీ రేట్లు 2024 జనవరి 1 మార్చి 31 కాలానికి వర్తిస్తాయి. అంటే పెరిగిన వడ్డీ రేట్ల యొక్క ప్రయోజనము ఈ రోజు నుండి మనకు ప్రారంభమవుతుంది. సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు మనకు ఇప్పుడు 8.20% 3 ఏళ్ల కాల వ్యవధిలో డిపాజిట్లు వడ్డీ రేట్లు వచ్చేసి మనకు 7.10% అయితే పెరిగింది. అలాగే పత్రాలు సమర్పించుకునే కొత్త సిమ్, అలాగే మనకు కొత్తగా మొబైల్ కనెక్షన్స్, న్యూ మొబైల్ కనెక్షన్స్ తీసుకునే కస్టమర్లకు కొత్త సంవత్సరంలో ఇక్కడ కొంత వెసులుబాటు లభిస్తుంది. రూల్స్ అలాగే ఇటీవలి మార్పుల తర్వాత కొత్త సిమ్ కార్డుల కోసం ఇకపై జెరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొత్త సిమ్ కార్డుకు సంబంధించి KYC ధృవీకరణ పూర్తిగా డిపాజిట్లలోని ఈ KYC మారుతుంది. దీనివల్ల ఒకరి పేరిట మరొకరి సిమ్ తీసుకునే దుర్వినియోగం చేసే కేసులకు అడ్డుకట్ట పడుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే బీమా పత్రాలు చదవడం సులభం. అలాగే 2024 జనవరి 1 నుండి రివైజ్డ్ కస్టమర్ల ఇన్ఫర్మేషన్ అలాగే షీట్స్ జారీ చేయాలని చెప్పేసి అన్ని బీమా కంపెనీలను బీమా నియంత్రణ సంస్థ IRDAI ఆదేశించింది. కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ షీట్లో CIS ఒక ఇన్సూరెన్స్ సంబంధించిన మొత్తం సమాచారం అయితే ఉంటుంది. పాలసీలోని అన్ని నిబంధనలు, షరతులను ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సామాన్య ప్రజలు అర్థం చేసుకునేలా సాధారణ భాషలో రాసి CIS అందించాలని చెప్పేసి IRDAI బీమా కంపెనీలు సూచించింది. అలాగే కొత్త కారు కల మరింత ఖరీదు, ఇక్కడ కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే కనుక ఈ అప్డేట్ మిమ్మల్ని నిరాశపరచవచ్చు. అలాగే మారుతి, సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, అలాగే మెర్సిడెస్, బెంజ్, ఆడి సహా చాలా కార్ల కంపెనీలు రేట్లు వచ్చేసి మనకు పెంచుతున్నాయి. సో 2024 తొలి రోజు నుండి మనకు వివిధ మోడల్లో ధరలు పెంచుతున్నామని చెప్పేసి ఈ కంపెనీలు గతంలోనే ప్రకటించాయి. సో ముడి వస్తువులు ధరలు పెరగడంతో పాటు కార్ల ధరలు పెంచాల్సి వస్తుందని చెప్పేసి ఆ ఆటో కంపెనీలు అయితే చెబుతున్నాయి. అలాగే UPI ఐడీలు రద్దు అయితే చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ నగదు లావాదేవీలు UPI ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి సో డిపాజిట్ బ్యాంకింగ్ పెరగడంతో మోసాల ప్రమాదాలు కూడా అయితే పెరిగాయి. దీనిని అడ్డుకోవడానికి RBI కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గత ఏడాది కాలంగా ఉపయోగించిన UPIలను రద్దు అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు ఈ రూల్స్ అనేవి మనకు ఈ జనవరి నెల నుండి మనకు ఇది రన్నింగ్ కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి మనకేంటంటే రేపటి నుండి మీరు ఏమైనా సరి చేసుకోకపోతే వెంటనే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ మీకు వర్తిస్తే కనుక వెంటనే సరి చేసుకోండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది